ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. ఈరోజు మనం హెజ్కియాలు 36 అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానిద్దాం. దానిలో చివరి లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ఆమేన్. ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంది కదా! ఈ వచనము. మనల్ని ఎంతగానో బలపరుస్తుంది కదా! చదివిన ప్రతిసారి మనం ఎంతో ఎంకరేజ్ అవుతున్నాం. ఎంతో బ్లెస్ అవుతాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు ఈ లేఖన భాగాన్ని మనం ఫిజికల్ రెలంలోనే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు ఒక్కసారి మనము ఆత్మీయంగా ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానిద్దాం. మనము చాలా సార్లు అనుకుంటాం కదా! లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బావుండాలి. లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ బావుండాలి. నిన్నటి కంటే ఈరోజు చాలా బావుండాలని. అవును, నిజమే. మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు కూడా మనం అభివృద్ధి కొరకు ఆశపడుతుంటాం. అది మంచిది కూడా. మరి ప్రభువు చెప్తున్న లేఖన సారంలో ఒక్కసారి మనం ఆత్మీయంగా దీన్ని ధ్యానిద్దాం. మునుపటి కంటే అధికమైన మేలు. మరి మునుపటి మన స్థితి ఏంటి? అసలు మునుపటి గురించి మనం ఒకసారి ధ్యానిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనమింకా బలహీనులమయ్యుండగా క్రీస్తు యుక్తకాలమున బలహీనుల కొరకు చనిపోయెను. ఆమేన్. మునుపటి స్థితి మనము బలహీనులమై ఉన్నాం. మనం మునుపటి స్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రభువు మనల్ని చూచి కనికరపడి మన కొరకు మరణించారు. మనల్ని ప్రేమించారు కనుక ఆయన మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకోవాలని, తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టాలని, తనతో మహిమలో పాలిభాగస్థులంగా పాలు పంచుకోవాలని ప్రభువు మన కొరకు పరలోకమును విడిచి భూలోకంలోకొచ్చి ఆయన మనని ప్రేమించారు గనుక తన ఒక్కగాని ఒక కుమారుడిని కల్వరి సిలువలో బలియాగంగా అర్పించాడు. మన బలహీనతలు కొట్టివేయడానికి తన బలమును మనకిస్తున్నారు. అది మన మునుపటి స్థితి. యెస్టర్‌డే మనం ఎలా ఉన్నామంటే వి ఆర్ లైక్ సిన్నర్స్ అండ్ వి ఆర్ వీక్. బట్ గాడ్ హాస్ సీన్ us. పౌలు చెప్తున్నారు కదా! వెన్ ఐ యామ్ వీక్ ఐ యామ్ స్ట్రాంగ్. But how he can get the strength? From where he can get the strength? From God alone. దేవుని దగ్గర నుంచే, దేవుని ద్వారానే, ఆయన అనుగ్రహిస్తేనే మన మునుపటి స్థితి బలహీనమైన స్థితి. కానీ దేవుడు అధికమైన మేలు ఎప్పుడు ఇస్తున్నారంటే ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, అయినను దేవుడు కృపా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆమేన్. హల్లెలూయా. చూసారా, దేవుడు మన యొక్క కడపటి స్థితిని, మునుపటి స్థితి ఎలా ఉందంటే చచ్చిన వారమై ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం. కానీ మన కడపటి స్థితిని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఆయన వచ్చిన మన స్థితిని మార్చడానికి, అది మార్చి ఉన్నతమైన స్థితిని మనకి ఇవ్వాలనుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్. దేవుని కృప ఆయన అధికంగా మనం పట్ల ఉందంట. అధికమైన మేలంటే ఆయన చూపిస్తున్న కృప. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. ఆయన చెప్తున్నారు కదా, నా నాకు కావలసింది ఆయన యొద్ద ఉంటది. ఆయన కృప మనకు ఉంది. ఆయన కృపలో మనం సమస్తమును సాధించగలం. అధికమైన మేలు ఆయన మనల్ని ప్రేమించటమే, ఆయన మనతో సహవాసం చేయటమే, ఆయనతో మనం ఉండటమే, ఆయన ఆయన సన్నిధిని మనం అనుభవించటమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈసారి ఈ వచనాన్ని చదివినప్పుడు మీరు ఫిజికల్ రెలంలోనే కాకుండా స్పిరిచువల్ రెలంలో కూడా మీరు ఈ లేఖన భాగాన్ని మీరు ధ్యానించాలని మనం చేస్తున్నాను. దేవుడు మనకు అధికమైన కృపనిచ్చారు. ఆ కృప రక్షణగా కూడా ఉంది. ఆ వచనాన్ని మన జీవితాల్లో అనుభవించుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దామా?
దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రభా నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, మునుపటి కంటే అధికమైన మేలు మాకు దయచేస్తానన్నారు. అందుని బట్టి నీకు కోట్లాది వందనాలు. ప్రభా నీ యొక్క సహాయంను కోరుచున్నాం నాయన. మా జీవితాల్లో నీ సన్నిధి కావాలయ్యా. రక్షణ లేక అనేక మంది నశించిపోతున్నారయ్యా. కానీ తండ్రి ప్రభా, నన్ను మమ్మల్ని తండ్రి ప్రభా మీరు రక్షించుకున్నారు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి రక్షణ లేని బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబ సభ్యులే కానీ, మా అన్నదమ్ములే కానీ, అక్కచెల్లెలే కానీ, తల్లిదండ్రులే కానీ, బిడ్డలే కానీ, భర్తలే కానీ, భార్యలే కానీ, నాయన ప్రభా మాకు కలిగిన వారు సమస్తం, మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ తండ్రి ప్రభా సమస్తమును నీ చేతికి అప్పచెప్తున్నాను నాయన ప్రభా. నీ కృపలో తండ్రి ప్రభా బిడ్డలకు రక్షణ దయచేయండి, మారు మనసును దయచేయండి ప్రభా. నీ రాకడ ఆలస్యం అవుతుంది తండ్రి ప్రభా. ఇదిగో నేను బహుశా వాళ్ళ కొరకేమో తండ్రి అయా మీరు జాగు చేస్తుంది వారి కొరకనేమో తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ చిత్తమైతే తండ్రి ప్రభా ఆ బిడ్డలను రక్షించుకోవడానికి వారికి కూడా నీ మేలును, అధికమైన నీ మేలుని పొందుటకు సహాయం దయచేయండి తండ్రి. మా రక్త పాప అపరాధములు నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. నీ కృపలో వాటిని కడుగమని ప్రార్థిస్తున్నాను. మా తరతరాలు చేసిన అపరాధములు ఒప్పుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేస్తున్నామని అడిగిన వడక్క మర్చినవు తండ్రి ప్రభా. నీ నామంలో తండ్రి ప్రభా పునరుద్ధాన శక్తిలో తండ్రి మాకు తీరుస్తూ రమ్మని అడిగినవు తండ్రి ప్రభా. నీ సన్నిధానంలో మేము పొందుకున్నాం నమ్ముచు ఈ కొద్ది మనం నీ నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఐ హోప్ యు ఆర్ ఎంకరేజ్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.